వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీలో కరెంట్ అప్డేట్ డాటా ఏముంది, కరెంట్ ఎకానమీ ఏముంది, ప్రస్తుతం ఎగ్జామ్లో ఇప్పుడు టీఎస్పీఎస్సికి సంబంధించి కానీ గతంలో అడిగిన టీఎస్పీఎస్సి పేపర్స్ కానీ ఏపీపీఎస్సి పేపర్స్ కానీ ఎక్కువ కరెంట్ డాటా పైన ఫోకస్ చేస్తారు. కాబట్టి ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఎకానమీలో టాపిక్ వైజ్గా కరెంట్ ఎకానమీ టాపిక్ వైజ్గా ఏమేమి ఉందో ఒకసారి మనం చూస్తే, అంటే రెగ్యులర్గా ఎకానమీకి సంబంధించిన టాపిక్ వైజ్ డాటా కరెంట్ ఎకానమీ కంప్లీట్గా రోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ దీనిలో నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన అంశాలు ఏ అంశాలపైన కరెంట్ రిలేటెడ్ ఎకానమీ ఏమేమి ఉందో చూస్తే, భారతదేశంలో వృద్ధి ధోరణులు ఆర్థిక సర్వే 2024 ప్రకారము, ప్రపంచ బ్యాంకు నివేదిక ఆగస్టు 2024 ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారము భారతదేశము జీడిపి పరంగా భారతదేశం యొక్క ర్యాంకు ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది. ఐఎంఎఫ్ ప్రకారము జీడిపి ఆధారంగా ఐఎంఎఫ్ ప్రకారం భారతదేశంలో ఇండియా యొక్క స్థానం ఎంత ఉంది. అదేవిధంగా పీపీపీ డాలర్ల ప్రకారం చూస్తే ఐఎంఎఫ్ ఆధారంగా పీపీపీ డాలర్లలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతగా ఉంది, 2024లో భారతదేశం యొక్క ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే, తర్వాత హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2024, నెక్స్ట్ 2023 ఆర్థిక సర్వే వృద్ధి ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, జాతీయ ఆదాయంలో ఆ అంశాలపైన, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా ధోరణులు, వ్యవసాయ రంగం యొక్క వాటా ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగం యొక్క వాటా ఏ విధంగా ఉంది, సేవా రంగం యొక్క వాటా ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగంలో ఉన్న అనుబంధ రంగాల వాటాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుబంధ రంగాల వాటాలు, అదేవిధంగా సేవా రంగంలో ఉన్న అనుబంధ రంగాల వాటాలు, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు, సేవా రంగం యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వృద్ధి ధోరణులలో మనం డీటెయిల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు ఏంటేంటివి అని అంటే, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క స్థానం 2024 ప్రకారము ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క స్థానం ఏ విధంగా ఉంది, ఏ అంశాలు దీనిలో పొందుపరిచారు, జీవీఏలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా ధోరణులు, అంటే వ్యవసాయ రంగంలో ఏమేమి ఉంటాయి, పశు సంపద ఉంటుంది, అడవులు ఉంటుంది, మత్స్య సంపద ఉంటుంది, పంటల రంగం ఉంటుంది. ఈ అనుబంధ రంగాల వాటాలు, అనుబంధ రంగాల వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏంది, దీనిలో చర్చించడం జరుగుతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ధోరణులు 2024 ప్రకారం ఆహార ధాన్యాల ఉత్పత్తి ధోరణులు, ఆహార పంటలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తున్నారు, వరి ధాన్యాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండించడం జరుగుతుంది, పత్తి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది, చెరుకు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది, అలాంటి అంశాలు దీనిలో మాట్లాడడం జరుగుతుంది. వ్యవసాయ రంగ వృద్ధి ధోరణులు ఇదే. నెక్స్ట్ వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తి ధోరణులు. అగ్రికల్చర్లో ఇంకేమేమి చూడాలి అంటే, భారత్లో ఎరువుల వినియోగ తీరు 2024 ప్రకారం భారత్లో ఎరువుల వినియోగ తీరు ఏ విధంగా ఉంది, 2024 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలని, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి కరెంట్ డాటా ఏముంది దాని అంశాలపైన, వ్యవసాయం ఉపాధి ధోరణులు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023 అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022 ప్రకారము వ్యవసాయ రంగంలో ఉపాధి ఏ విధంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత శాతం కలుగుతుంది, పారిశ్రామిక రంగంలో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, సేవా రంగంలో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించిన అంశాలు. తర్వాత జూలై 2024 బడ్జెట్లో పేర్కొన్న ముఖ్య వ్యవసాయ పథకాలు, అగ్రికల్చర్కి సంబంధించిన 2024 బడ్జెట్లో ఏ పథకాలు పొందుపరిచారో ఆ పథకాల గురించి, కనీస మద్దతు ధర ప్రస్తుత ధోరణులు ఖరీఫ్ 2024 ఖరీఫ్ ప్రకారం కనీస మద్దతు ధరలు ఎన్ని పంటలు, 14 పంటలకు మద్దతు ధర ఇస్తే ఆ ఏ పంటలు ఉన్నాయి, గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరానికి ఏ పంటలకు ఎక్కువగా మద్దతు ధర కేటాయించడం జరిగింది, మొదటి పంటల వరుస క్రమము, చివరి పంటల వరుస క్రమము, ఏ పంటకి ఎక్కువగా మద్దతు ధర ప్రకటించారో వాటికి సంబంధించిన అంశాలు దీనిలో మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్లోనే ఒకసారి ప్రకృతి సేద్యంకి సంబంధించిన అప్డేట్ డాటా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన అప్డేట్ డాటా, వ్యవసాయానికి సంబంధించిన యాప్స్, వెబ్సైట్స్, పోర్టల్స్ 2024 ప్రకారము మనకి ఎకనామిక్ సర్వేలో పొందుపరిచిన వెబ్సైట్స్, పోర్టల్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ కానీ, ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ కానీ, స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 ప్రకారం ఈ ఇండెక్స్లో అంశాలు ఏంటివి, ప్రస్తుత ర్యాంక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవాలి. మొదటి నీటి సెన్సెస్ 2017 డాటా ప్రకారము
మొదటి నీటి సెన్సెస్ 2023లో విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం భారతదేశంలో చెరువులు ఎంత శాతం ఉన్నాయి, ట్యాంక్స్ ఎంత శాతం ఉన్నాయి, ఏ రాష్ట్రంలో చెరువులు ఏ విధంగా ఉన్నాయి అనేది దీంట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం 2023 ఎవరు ఇచ్చారు? యుఎన్ఓ వాళ్ళు ఇచ్చారు. దానికి సంబంధించి పంటల వర్గీకరణ ఉత్పత్తి ధోరణులు 2024. మళ్ళీ నెక్స్ట్ నీటిపారుదల ఆధారాలు. నీటిపారుదల ఆధారాలు అంటే ఇప్పుడు నీటి సెన్సెస్ వేరు, నీటిపారుదల ఆధారాలు వేరు. అంటే వ్యవసాయానికి బోరు బావుల ద్వారా సేద్యం ఎంత అవుతుంది, చెరువుల ద్వారా సేద్యం ఎంత అవుతుంది, ప్రాజెక్టుల నుంచి నీటిపారుదల ఏ విధంగా ఉందనేది నీటిపారుదల సెన్సెస్లో తెలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్. ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 2024 మొత్తం ఒక 3-4 సూచికలు ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి తీరతెన్నులు ఏ విధంగా, పారిశ్రామిక కారిడార్లు 2024 ప్రకారం చూస్తే ఏ విధంగా ఉన్నాయి, సేవారంగ వృద్ధి ధోరణులు, సేవారంగం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ధరలో ఏ విధంగా ఉంది, స్థిర ధరలో ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే, సేవారంగంలో ఉపాధి ధోరణులు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం సేవారంగంలో ఉపాధి ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, సేవారంగంలో సబ్ సెక్టార్స్ అవి ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క రేట్ ఏ విధంగా ఉంది, వృద్ధి రేట్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి, సేవారంగం యొక్క మొత్తం వాటా ఏ విధంగా ఉంది. భారత్లో టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్, భారతదేశంలో టూరిజం రంగం ఏ విధంగా ఉంది, భారతదేశానికి ఏ రాష్ట్రాలకు ఎక్కువగా టూరిస్టులు వస్తున్నారు, మన భారతదేశంలో ఉన్న వాళ్ళే భారతదేశంలో ఏ రాష్ట్రాలకు ఎక్కువగా టూరిజంకి వెళ్తున్నారు, వీటికి సంబంధించిన అన్ని అంశాలు దీనిలో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయంగా టూరిస్టులు ఏ రాష్ట్రానికి ఎక్కువగా వెళ్తున్నారు, భారతదేశంలో ఏ ఏరియాలను ఎక్కువగా వాళ్ళు సందర్శిస్తున్నారు, ఆ అంశాలన్నీ దీంట్లో మాట్లాడుకుంటాం. 2024 బడ్జెట్లో పారిశ్రామిక రంగంకి సంబంధించిన అన్ని అంశాలు వస్తాయి. నేషనల్ లాజిస్టిక్ పాలసీ 2022 అంటే ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్కి కరెంట్ ఎకానమీలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశాల గురించి చూస్తే ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఇండస్ట్రీస్కి సంబంధించి వివిధ అనుబంధ రంగాల వృద్ధి ధోరణులు ఆర్థిక సర్వే. ఇండస్ట్రీస్కి సంబంధించిన వివిధ అనుబంధ రంగాలు, ఇండస్ట్రీస్కి సంబంధించిన అనుబంధ రంగాల యొక్క వాటాలు, ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది, అనుబంధ రంగాల యొక్క వాటాల గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూడాలి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. తర్వాత నవరత్న, మహారత్న, మినీరత్న ఆగస్టు 2024 వరకు మినీరత్న ఎన్ని ఉన్నాయి, మహారత్న ఎన్ని ఉన్నాయి, నవరత్న ఎన్ని ఉన్నాయి అనేది కరెంట్ డాటా ఒకసారి చూసుకోవాలి. జీవీఏలో సేవా రంగం యొక్క వాటా, జీవీఏలో సేవా రంగం యొక్క వాటా అయింది, అగ్రికల్చర్ వాటా అయింది, పారిశ్రామిక రంగం యొక్క వాటా ఒక్కొక్కటి చూసుకుంటూ వ్యవసాయ రంగంలో కరెంట్ డాటా ఏముంది, సేవా రంగంలో కరెంట్ డాటా ఏముంది, పారిశ్రామిక రంగంలో కరెంట్ డాటా ఏముంది ఒకసారి చూసుకోవాలి. బడ్జెట్లో 2024లో పేర్కొన్న నూతన పథకాలు, మెయిన్గా ముఖ్య అంశాలు ఏంటిదంటే బడ్జెట్ సర్వేని పర్టికులర్గా చూసుకోవాలి. స్కీమ్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో గ్రూప్ 3 ఎగ్జామ్కి అయితేనేమో ఇండియన్ సర్వే పైన ఎక్కువ ఫోకస్ చేశారు. దానికి సంబంధించిన అంశాలు మొత్తం బడ్జెట్ సర్వేకి సంబంధించిన అంశాలు ఇచ్చారు. అదే గ్రూప్ 2కి సంబంధించి వస్తే ఇండియన్ సర్వే ఇచ్చారు, తెలంగాణ సర్వే, రెండు అంశాలను అంటే ఎక్కువ తెలంగాణ సర్వేకి పెద్దపీట వేయడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇండియాకి సంబంధించిన సర్వే చదివిన వెంటనే మాట్లాడుకున్న వెంటనే ఏపీఎస్సికి సంబంధించిన సర్వే పైన కూడా కొన్ని ర్యాపిడ్ రివిజన్ క్లాసులు చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ 2024 సర్వే ఎగుమతి దిగుమతులు, ట్రేడ్, ఎగుమతి దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశానికి ఏ దేశాల నుంచి ఎగుమతులు ఏవి వస్తున్నాయి, వరుసక్రమ దేశాలను చూసుకోవాలి. దిగుమతులు ఏ దేశానికి నుంచి దిగుమతులు మనం తీసుకుంటున్నాం, ఎగుమతులు ఏ దేశాలకు చేస్తున్నాము, ఇట్లా ఎగుమతులు చేయగా దిగుమతులు చేయగా భారతదేశానికి చేసిన ట్రేడ్లో సర్ప్లస్ ఏ దేశాలతో సర్ప్లస్ వస్తుంది, ఎగుమతులు చేయగా దిగుమతులు చేయగా భారతదేశానికి వచ్చే ట్రేడ్లో డిఫిసిట్ ఏ దేశాలతోటి ఎగుమతి దిగుమతి చేస్తే మనకి డెఫిసిట్ కలుగుతుంది, ఆ దేశాల వరుస క్రమము, సర్ప్లస్ ద్వారా వచ్చిన దేశాల వరుస క్రమము, మొత్తంగా ట్రేడ్ ఏ దేశాలకు ఎక్కువగా చేస్తున్నాము, అసలు ట్రేడ్ ద్వారా ఎగుమతుల ద్వారా ఎన్ని విదేశీ మారక నిల్వల ఆదాయం సమకూరుతుంది, దిగుమతుల ద్వారా ఎన్ని విదేశీ మారక నిల్వల ఆదాయం అనేది వెళ్తుంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి విదేశీ మారక నిల్వలు ఎంత ఉన్నాయి, అన్ని అంశాలు దీంట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం 4.0 ఆర్థిక సర్వే 2024 ప్రకారం పారిశ్రామిక రంగము, విదేశీ వాణిజ్య విధానము, ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023కు సంబంధించిన అంశాలు అవి ఏంటేంటివి, దానిలో ఏం స్కీమ్స్ ప్రవేశపెట్టారు అవి ఒకసారి చూస్తే. తర్వాత ఆర్థిక సర్వే 2024 సేవా రంగం, ఆర్థిక సర్వే 2024 విదేశీ రంగానికి సంబంధించిన అంశాల గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. 2024 ఆర్థిక సర్వే
దీనికి సంబంధించిన ఇండియాకి సంబంధించిన ప్రతి అంశము నేషనల్ ఇన్కమ్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, ట్రేడ్ కానీ, పబ్లిక్ ఫైనాన్స్ కానీ, కంప్లీట్ ఎకానమీ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. అంటే కరెంట్ రిలేటెడ్ ఎకానమీ మాత్రమే మాట్లాడుకుంటాం. ఎందుకు అని అంటే టైం ఎక్కువ లేదు, కరెంట్ ఎకానమీ పైన ఎక్కువ ఫోకస్ చేసి దానికి సంబంధించిన థియరీ పార్ట్ని ఒకసారి చూసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క నిర్మాణము పునర్వ్యవస్థీకరణ 2024. నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, సిఇఓ ఎవరు, ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరు, ఒకసారి వాటికి సంబంధించిన అంశాలు. నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ 2024 జూలైకి సంబంధించిన అంశాలు. తర్వాత నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ట్రేడ్ బడ్జెట్, మూలధన బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్కి సంబంధించిన అంశాలు. నవ ప్రాధాన్యతలు, 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క కూర్పు, అంటే 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క మెంబర్స్ ఎవరు, దాని చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, దీని యొక్క రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలి. దీనికి సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన కూడా చిన్న ర్యాపిడ్ రివిజన్ లాగా దాని గురించి కూడా కొన్ని అంశాలు చూద్దాం. బడ్జెట్ మరియు వివిధ లోటులు, ఎఫ్ఆర్బిఎం బడ్జెట్కి సంబంధించి దీనిపైన మనకి గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. కేంద్ర బడ్జెట్ 2024-25లో పూర్తి విశ్లేషణ. జిఎస్టీకి సంబంధించిన 53rd మీటింగు, జిఎస్టీకి సంబంధించిన ఒక అంశాలు చూసి 53rd మీటింగు. వికసిత్ భారత్కు 15 పాయింట్ల రోడ్ మ్యాప్ ఆగస్టు 2024 చూడాల్సిన అంశాలు ఇవి. తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఏం చేయాలి అంటే ప్రజెంట్ కరెంట్ రిలేటెడ్ ఎకానమీకి చూస్తే ప్రజెంట్ ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూడాల్సిన అంశాలు ఫస్ట్ ఇండెక్సెస్ చూడాలి. ఇండెక్సెస్ ఏమేమి ఉన్నాయి, లింగ సమానతల సూచి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, వృద్ధి వ్యూహాలు అనేది ర్యాపిడ్ రివిజన్లో భాగంగా చెప్తాను దాన్ని. జీడిపిలో ర్యాంకులు, భారతదేశ స్థానము, ఆర్థిక అభివృద్ధి సూచికలు, కొలమానాలు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది ప్రత్యేకంగా మరీ చూసుకోవాలి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 ప్రకారం. బడ్జెట్ 2024 ఆర్థిక వృద్ధిపై వ్యాఖ్యలు. అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ప్రజెంట్ కరెంట్ ఎకానమీ భాగంగా ఇండెక్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇండెక్సెస్ దాంట్లో ఏ ఇండికేటర్స్ తీసుకుంటారు, ఏ అంశాల ప్రాతిపదికన ఇండెక్సెస్ని కొలవడం జరుగుతుంది, ప్రస్తుతం ఇండెక్సెస్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క స్కోర్ ఎంత ఉంది, ర్యాంక్ ఎంత ఉంది, ఇవన్నీ మనం ఒకసారి కరెంట్ ఎకానమీలో భాగంగా ఇవన్నీ చూసుకోవాలి ఎగ్జామ్కి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో కరెంట్ ప్రజెంట్ ఏమేమి ఇండెక్సెస్ ఉన్నాయి వాటి అంశాలు చూస్తే బడ్జెట్ 2024 పర్యావరణం, ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి. 2024లో వార్తల్లో ఉన్న ముఖ్యమైన పర్యావరణ సంబంధిత పదాలు. ఆర్థిక సర్వే 2024 ప్రకారం క్లైమేట్ చేంజ్, బ్లూ ఫ్లాగ్ బీచ్లు, యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ఇది ముఖ్యంగా ఇంపార్టెంట్, దీని నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ప్లాస్టిక్ ఓవర్షూట్ డే 2024, ఎర్త్ ఓవర్షూట్ డే 2024, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్, COP 28కి సంబంధించిన సమాచారం డీటెయిల్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా చిత్తడి నేలలు 2024 ఆగస్టు వరకు ఎంత ఉన్నాయి, బిగ్ క్యాట్ అలయన్స్ 2024 వరకు ఏ విధంగా ఉంది, చిరుతల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, నీతి ఆయోగ్ ఎస్టీజీ ఇండియా ఇండెక్స్కి సంబంధించిన సమాచారం. ఇవి మొత్తం ఏంటంటే కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు. ఈ కరెంట్ ఎకానమీకి సంబంధించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ఈ అంశాలు మొత్తం చూస్తే ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా మనకి థియరీ పార్ట్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, ట్రేడ్కి సంబంధించిన అంశాలు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, ఈ ప్రతి టాపిక్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు కరెంట్ ఎకానమీ మాట్లాడుకున్న తర్వాత ఏపీపీఎస్సీకి సంబంధించిన కరెంట్ ఎకానమీ అయిపోయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏపీ ఎకనామిక్ సర్వే అయిపోయిన వెంటనే మనకి థియరీ పార్ట్కి సంబంధించిన అంశాలు. థియరీ పార్ట్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కంలో సంబంధించిన ప్యూర్ ఎకనామిక్స్ ఏంటి, ప్యూర్ ఎకానమీ అంటే ఏంటిది, ట్రేడ్ ఏంటిది, ఇండస్ట్రీస్ ఏంటిది, సర్వీస్ సెక్టార్ అంటే ఏంటిది, అగ్రికల్చర్ ఏంటిది, వీటికి సంబంధించిన అన్ని అంశాలు ఏంటంటే ర్యాపిడ్ రివిజన్. మొత్తం సిలబస్ అనేది ర్యాపిడ్ రివిజన్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఫస్ట్ కరెంట్ ఎకానమీ మాట్లాడుకున్న తర్వాత ఏపీ సర్వే గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ర్యాపిడ్ రివిజన్ ఏంది, నేషనల్ ఇన్కమ్ ఉంది, నేషనల్ ఇన్కమ్ పైన 1 వీడియోనే వస్తుంది. ర్యాపిడ్ రివిజన్ అన్ని అంశాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. జీడిపి అంటే ఏంది, జిఎన్పి అంటే ఏంది, ఎన్ఎన్పి అంటే ఏంది, ఎన్డిపి అంటే ఏంటిది, వ్యయ ఆదాయం అంటే ఏంది, వేస్టీ ఆదాయం అంటే ఏంది, మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంది, ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంది, ఇవన్నీ అంశాలు ఏంటంటే ర్యాపిడ్ రివిజన్. ఒక
చదువుకున్న వాళ్ళకి ఏంటంటే క్విక్ రివిజన్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ కానీ, అగ్రికల్చరు, తర్వాత ఇండస్ట్రీస్, ఇట్లా అన్ని టాపిక్స్ సంబంధించి లాస్ట్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసులు వస్తాయి. ప్రస్తుతం కరెంట్ ఎకానమీ, ఆ తర్వాత ఏపీ సర్వే, ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే ర్యాపిడ్ రివిజన్ అన్ని టాపిక్స్, ఓల్డ్ టాపిక్స్ ఏమేమి సిలబస్ ఏమేమి ఉన్నాయో ప్రతి టాపిక్కి సంబంధించి ఒక వీడియో వస్తుంది. ర్యాపిడ్ రివిజన్ 20 minutes కంటే ఎక్కువ ఉండదు. అన్ని అంశాలు అనేది కవర్ అవుతాయి. మనం మొత్తం మీద ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మనము ఈ క్లాసెస్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు కూడా రెగ్యులర్గా అటెండ్ అయ్యి ఈ క్లాసులన్నీ తప్పకుండా వినండి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ కరెంట్ ఎకానమీని ఫోకస్ చేసి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనం కూడా ఏపీపీఎస్సీకి సంబంధించి కరెంట్ ఎకానమీ పైన ఎక్కువ ఫోకస్ చేసి కరెంట్ ఎకానమీ చూసుకొని ఆ వెంటనే ర్యాపిడ్ రివిజన్లో థియరీ పార్ట్కి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుకుంటాం కాబట్టి అన్నీ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ.